All of you can inquire this. This is all open information. This information is available in public domain. You can go to the website of Election Commission, type in all these numbers. I can send you this presentation. My humble request to the media, show this to the world. Show what kind of malpractices are being done by the Congress party in collusion with the booth level officers in Telangana. What kind of desperation Congress is engaging in to win elections. What kind of irregularities are being done with the connivance of officers. Therefore, we are demanding three things. We are demanding a thorough investigation by Election Commission of India on the entire 23,000 votes which have been added ever since assembly elections, number one. Number two, we are demanding that all the illegal votes, all the duplicity that has come in by way of duplication, triplication, etc., please delete all those votes. If you want to conduct free and fair elections, please delete all those votes. Remove all those duplicate, triplicate votes, including the candidates' votes also, candidates' brothers' votes also. Number three, we are demanding action against those officers that have indulged in these kind of electoral malpractices, indulged in this kind of ugly politics, in the collusion of Congress leaders. మేము డిమాండ్ చేసేది ఎన్నికల కమిషన్ని మూడు. ఒకటి, ఇంత స్పష్టంగా ఆధారాలతో సహా మీ మొహాన కొట్టి నిన్న మేము అడిగాం, యాక్షన్ తీసుకోండి అని అడిగి 24 గంటలైంది. ఇప్పటి వరకు ఉలుకు లేదు, పలుకు లేదు, స్పందన లేదు. ఒక్క కనీసం మాకు ప్రతిస్పందన కూడా ఇవ్వలేదు. ఏం చేస్తామో కూడా చెప్పలేదు. ఎలక్షన్లకు వైపు నామినేషన్లు స్టార్ట్ అయిపోయినాయి. రెండవది, మేము అడుగుతున్నాం థరోగా ఇన్వెస్టిగేషన్ చేయండి అని అడిగాం. ఇప్పటిదాకా స్పందన లేదు. అట్లాగే మేము అడిగింది, ఎవరైతే అధికారులు కుమ్మక్కై ఈ రకమైన అరాచకాలకు తెరలేపారో వారిని శిక్షించండి అని అడిగాం. మూడవది, మేము అడిగింది ఆ ఓట్లు, దొంగ ఓట్లన్నీ తీసేయండి, ఇది తప్పు. అభ్యర్థి సొంత తమ్ముడికే 3 ఓట్లు ఉంటే ఇదేమెన్నిక, ఇదెక్కడ ఎన్నిక అని చెప్పి అడుగుతున్నాము. న్యాయం కోసం డిమాండ్ చేస్తున్నాము. మరి మాకైతే ఎలక్షన్ కమిషన్ మీద నమ్మకం లేదు. ఎందుకంటే వాళ్ళు బీజేపీతో కొల్లుడై, కాంగ్రెస్తో ఎక్కడ అధికారంలో ఉంటే వాళ్ళతో కొల్లుడై పనిచేసే సంస్థ. కాబట్టి మరి ఇంకా గత్యంతరం లేదంటే కోర్టుకు పోతాం. రేపు కోర్టులో కూడా పోరాటం చేస్తాం. ఇన్ని ఆధారాలు ఉన్నాయి, స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి. ఇవన్నీ ప్రజల ముందు పెడుతున్నాం, మీడియా ముందు పెడుతున్నాం. మీరు కూడా ఆలోచించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం. ఎన్నికల కమిషన్ ఇప్పటికైనా మేల్కొనాలి. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ షుడ్ రెస్పాండ్. దిస్ ఇస్ అ సీరియస్ ఇష్యూ, అ గ్రేవ్ offense. Your credibility is under question. Your credibility is being questioned in Bihar. Your credibility is being questioned in Telangana. Please respond, Mr. Gyanesh Kumar. Respond करो आप इंक्वायरी करो. अभी 21-22 तारीख तक समय है. अगर जरूरत पड़ा तो 10 दिन बाद करो इलेक्शन, हमें कोई तकलीफ नहीं, कोई एतराज नहीं. पर ये जो इलेक्टोरल माल प्रैक्टिसेस हैं, इसको आप करेक्ट करिए, फेयर इलेक्शन करवाइए. यहां पे जो कोल्यूजन हो रहा है, लोकल ऑफिसर्स, उन पे एक्शन लीजिए, सस्पेंड करिए, ट्रांसफर करिए. जिन्होंने भी ये हरकत की है उनको आप पनिश कीजिए. यही हमारी मांग है. ఇదేనా లాస్ట్ స్లైడ్, ఇంకేమైనా ఉన్నాయా? మొత్తానికి ఈ ఓట్ చోరీ భాగోతం ఏదైతే తెలంగాణలో జరుగుతున్నదో స్పష్టంగా ఆధారాలతో సహా మరి మీ ముందు పెట్టిన తర్వాత దయచేసి మీడియాను కూడా కోరుతా ఉన్నా. నిన్న మొన్న కొంతమంది అధికారులు ఏదో దీన్ని కవరప్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ఏదో కింద మీద పడి ఆపసోపాలు పడుతున్నారు. ఇవన్నీ ఆధారాలతో సహా మీ ముందు పెడుతున్నాను. దయచేసి మీరు కూడా ఎంక్వైరీ చేయాలని చెప్పి కోరుతూ, ప్రజలకు వాస్తవాలు చెప్పాలని కోరుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. బైదే మా వాళ్ళు మంచి మాట చెప్పారు. బీహార్లోనేమో జరిగింది ఓట్ చోరీ. అంటే ఉన్న వాళ్ళ ఓట్లను రాహుల్ గాంధీ గారు మొత్తుకుంటూ ఉంటారు, ఓట్ చోరీ, ఓట్ చోరీ అని. అక్కడ జరిగిందేమో ఓట్ చోరీ అంటున్నారు రాహుల్ గాంధీ. ఇక్కడ చోరు ఓట్లు, మొత్తం దొంగ ఓట్లు. అది ఓట్ चोरी, ये चोर वोट. मैं राहुल गांधी जी से कहना चाहता हूं, आप संविधान को पकड़ के बिहार में एक यात्रा भी आपने किया. आपने बार बार कहा कि एसआईआर जो है बहुत नाइंसाफी है बिहार की जनता के साथ. वोट चोर, गद्दी चोर करके आपने अच्छा लंबा चौड़ा भाषण भी दिया. पर यहां पे तेलंगाना में आपकी सरकार जो है आज वही काम कर रही है. यहां पे तो चोर वोट डलवाने की कोशिश कर रही है. करीब करीब हमारे हिसाब से 23,000 वोट, और उनमें से ज्यादातर फेक वोट ही हैं. कुछ होंगे, कुछ सही वोट भी होंगे. मैं ये नहीं कह रहा हूं कि सारे के सारे गलत हैं. कुछ सही वोट भी शायद होंगे, पर ज्यादा से ज्यादा अगर आप देखेंगे, लगता है कि कांग्रेस वालों ने बूथ लेवल ऑफिसर से मिलके मिली जुली एक ये जो हरकत की है, इसको लेके जरूर शिक्षा मिलनी चाहिए. इसको लेके जरूर इलेक्शन कमीशन को एक्शन लेना चाहिए. और राहुल गांधी जी को भी इस बारे में बोलना होगा. इस बारे में आपको भी जवाब देना होगा कि आपकी सरकार यहां जो काम कर रही है, ये क्या कैसे बिहार से अलग है.
जो बीजेपी कर रही है वहां पे और आपकी गवर्नमेंट यहां पे कर रही है, क्या अलग है, कोसी आप दोनों में क्या फर्क है, ये आपको जनता को बताना होगा। थैंक यू।